హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ వంశగౌరవం. ఒక జమీందారుకు ముగ్గురు కొడుకులు, ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయి భార్యలు కాపురానికి వచ్చారు. జమీందారు పరమ లోభి, కోడలకు చేతికి డబ్బు అందనీయడు. అందుచేత వాళ్ళు ధనార్జనకు వేరువేరు వ్యాపకాలు చూసుకున్నారు. కొడుకులు వేరు కాపురాలు పెట్టడం వంశగౌరవానికి విరుద్ధమని జమీందారు ఉద్దేశం. అందుచేత అంతా కలిసే ఉంటున్నారు. జమీందారు తన ఆరోగ్యం కోసం ప్రకృతి వైద్యం చేసుకునేవాడు. ఆయన ప్రతిరోజు కాలువ స్నానానికి వెళ్ళి ఒళ్ళంతా ఒండ్రు మట్టి పట్టించి జాముసేపు అయ్యాక స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు. జమీందారుకు ఉన్న డబ్బంతా ఒక ప్రత్యేకమైన గదిలో ఒక పెట్టెలో ఉండేది. వాటి తాళపు చెవులు జమీందారు బొడ్డునే ఉండేవి. స్నానానికి వెళ్ళేటప్పుడు ఆయన వాటిని తన రెండో కొడుక్కి దాచమని ఇచ్చేవాడు. మిగిలిన ఇద్దరు కొడుకుల మీద ఆయనకంతా నమ్మకం లేదు. ఒకరోజు ఆయన స్నానానికి బయలుదేరే సమయానికి ఒక కొడుకు ఇంట్లో లేడు. కోడళ్ళు చిన్నదానికి తన మీద భయభక్తులున్నాయని కొంతకాలంగా నమ్మకం కుదిరి ఉండటం వల్ల ఆయన తాళపు చెవులను చిన్న కోడలికిచ్చి తాను స్నానం చేసి తిరిగి వచ్చేదాకా దాచి ఉంచమన్నాడు. అయితే కొద్ది దూరం వెళ్ళాక చిన్న కోడల మీద అంత నమ్మకం ఉండటం మంచిది కాదని తోచి జమీందారు వెనక్కి వచ్చి చిన్న కోడల్ని ఒక కంట కనిపెట్టి ఉండమని పెద్ద కోడలికి రహస్యంగా చెప్పి మళ్ళీ బయలుదేరాడు. ఇద్దరు కోడళ్ళు తోడు దొంగలుగా వ్యవహరిస్తారేమో అన్న అనుమానం కలిగి ఆయన మరోసారి వచ్చి రెండో కోడల్ని మిగిలిన ఇద్దరి కోడళ్ళ మీద నిఘా ఉంచమని రహస్యంగా హెచ్చరించి నిశ్చింతగా స్నానానికి వెళ్ళిపోయాడు. తాళపు చెవులు చేతికి వచ్చిన క్షణం నుంచి చిన్న కోడలికి ఆ గది తెరవాలని తహతహ పట్టుకున్నది. కానీ ఆమె గదికేసి ఎప్పుడు వెళ్ళినా పెద్ద కోడలు ఆ ప్రాంతాల్ని తడరారులుడుతూ కనిపించింది. రెండో కోడలు ఇద్దరిని కనిపెడుతున్నదని స్పష్టమైంది. ముగ్గురు ఒకరినొకరు ప్రశ్నించుకోవటంలో మామగారు వేసిన ఎత్తు కాస్త బయటపడింది. ముగ్గురు ఏకమై గది తాళం తీసి పెట్టె తెరిచి అందులో నుంచి తమకు కావలసిన సొమ్ము తీసుకుని మళ్ళీ పెట్టెను గదిని ఎప్పట్లాగే మూసేశారు. వాళ్ళు ఇంటికి సమీపంలో ఒక బట్టల వర్తకుడున్నాడు. ముగ్గురు అతని వద్దకు వెళ్ళి 3 చీరలు కొని వాటిని కట్టుకుని మామగారు స్నానం ముగించి ఇంటికి వచ్చేసరికి ఆడుతూ పాడుతూ తమ పనులు చేసుకుంటున్నారు. ముగ్గురు కోడళ్ళు కొత్త చీర కట్టుకున్నారని కనిపించేసరికి జమీందారు గుండె గుబగుబలాడింది. అయినా పైకి ఆత్రం కనిపించనీయటం కన్నా ఆయన తన రెండో కోడల్ని ఎక్కడివమ్మా చీరలు అని అడిగారు. ఆమె తాళపు చెవులు మామగారికి తిరిగి ఇస్తూ, మీరు అలా వెళ్ళగానే ఒక జ్యోతిష్కుడు మన ఇంటికి వచ్చి నాకు దగ్గరలో ఒక సిరి ఉన్నదని, అది త్వరలోనే నా సొంతం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళగానే తెలిసిన బట్టల వర్తకుడు ఒకడొచ్చి మా ముగ్గురిని మెచ్చుకొని 3 చీరలు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. మేం చీరల ధర అడిగితే మీ మామగారి వంశగౌరవం నాకు తెలీదా? నేను చచ్చి స్వర్గానికి పోయినా ఆయన వెనక్కి పిలిచి ఇస్తారు కానీ బాకీ ఉంచుకోరు అన్నాడు. ఇంతలో మీ గది తలుపులోని లోపల నుంచి ఎవరో గట్టిగా తట్టారు. గజ్జల చప్పుడు కూడా వినిపించింది. అమ్మ ధనలక్ష్మి తలుపు తట్టి బాకీ తీర్చమంటున్నది అన్నాడు బట్టల వర్తకుడు. మా ముగ్గురికి భయం వేసి కలిసికట్టుగా వెళ్ళి గది తలుపు తెరిచాం. కంకణాలు గల చెయ్యి తలుపుల సందులోంచి మాకు డబ్బు అందించింది. బాకీ తీర్చేశాం అన్నది. ఆ సమయానికి ముగ్గురు కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారు. జమీందారు మండిపడిపోతూ, ఏడి ఆ బట్టల వర్తకుడు అన్నాడు. మన వంశగౌరవాన్ని కీర్తిస్తూ డబ్బు తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాడు అన్నది పెద్ద కోడలు. జమీందారు మాట్లాడలేదు. కోడళ్లను మందలిస్తే కొడుకులకు కోపం వచ్చి వేరే కాపురాలు పెట్టవచ్చు. వంశగౌరవం అప్రతిష్ట పాలవుతుంది. ముగ్గురు కొడుకులు తెల్లవారుతూనే కూడబలుక్కుని ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్టు జమీందారు కలలో కూడా ఊహించలేదు. గురువు చెప్పని విద్య. పూర్వం చంపావతి నగరంలో పర్వతమల్లు అనే మల్లయోధుడు యువకులకు మల్లయోధనలో శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఆయన శిష్యుల్లో మెరికల్ లాంటి వాళ్ళు భార్గవుడు, సూరవర్మ అనేవాళ్ళు. ఒకనాడు దీర్ఘనాభుడు అనేవాడు వచ్చి పర్వతమల్లుతో, మల్లు, నీకు తెలిసిన ఏవో 4 పట్లు నేర్పించినంత మాత్రాన నీ శిష్యులు గొప్ప మల్లయోధులవుతారా? ఏది నీ శిష్యుని ఎవరినైనా నన్ను జయించమను అన్నాడు. ఆ మాటలు వింటున్న భార్గవుడు ఒళ్ళు మండి దీర్ఘనాభుడి నడుం పట్టుకుని గిరగిరా తిప్పి కింద పాడేశాడు. దీర్ఘనాభుడికి నడుం విరిగినంత పనైంది. అతను లేచి గొణుక్కుంటూ దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయాడు. మల్లుల జీవితంలో ఇలాంటి
అల్ప సంఘటనలు ఎన్నో ఉంటాయి గనక దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. భార్గవుడు, సూరవర్మ తమ అభ్యాసం పూర్తి చేసి బ్రతుకు తెరువు కోసం దేశం మీద పడ్డారు. వాళ్ళు మగధ దేశంలో పర్యటిస్తూ ఒక విషయం తెలుసుకున్నారు. అదేమంటే మగధ రాజు దగ్గర ఆస్థాన మల్లుడున్నాడు. కానీ అది శాశ్వతమైన ఉద్యోగం కాదు. ఆ మల్లుణ్ణి ఓడించిన వారికి ఆ పదవి లభిస్తుంది. భార్గవుడు, సూరవర్మ కూడా ఆ పదవికి పోటీ చేయదలిచారు. అయితే అది ఎవరు గెలిస్తే వారికే లభిస్తుంది. రెండో వాడికి అవకాశం ఉండదు. ఆ అవకాశాన్ని సూరవర్మ భార్గవుడికి ఇచ్చాడు. భార్గవుడికి ఆస్థానమల్లుడికి పోటీ ఏర్పాటైంది. ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం చాలాసేపు జరిగింది. తన ఆస్థానమల్లుడితో అంతసేపు పోరాడిన వారు ఎవ్వరూ లేరు. అందుచేత రాజు భార్గవుడి శక్తి చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. నిజానికి భార్గవుడు తన గురువైన పర్వతమల్లుడి వద్ద నేర్చిన పట్లన్నీ ప్రయోగించాడు. అయితే ఆస్థానమల్లు ఉద్దండు. అతను అన్ని పట్లకు ప్రతిక్రియలు చేయటమే కాక చిట్ట చివరకు భార్గవుడి చేత మన్ను కర్పించాడు. అదే ఓటమి చెందటానికి గుర్తు. సూరశర్మ మరుసటి రోజున ఆస్థానమల్లుడితో పోరాటానికి ఏర్పాటు చేసుకొని ఆ రోజుకు భార్గవుడితో కలిసి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆస్థానమల్లు గోదాలోకి దిగి చేతులు కలుపుతూ ఉండగానే సూరశర్మ అమాంతం ఆస్థానమల్లుని తన చేతి మీద గాలిలోకి ఎత్తి 10 అడుగుల దూరం గోతా బయటికి విసిరివేశాడు. ఆస్థానమల్లుడు మన్ను కరిచాడు. ఇంకా పోరాటానికి అవకాశం లేకపోయింది. సూరవర్మకు ఆస్థానమల్లు పదవి లభించేసింది. భార్గవుడు సూరవర్మ చూపిన యుక్తికి ఆశ్చర్యపోయి, వర్మ, మన గురువుగారు నాకు తెలియని విద్యలు కొన్ని నీకు తెలిపినట్టు స్పష్టమైంది. నువ్వు ఆస్థానమల్లుని ఓడించిన పట్టు నాకు గురువుగారు చెప్పనే లేదే. ఆయనలో పక్షపాతం ఉన్నదనుకోలేదు అన్నాడు. సూరవర్మ తనని మందలిస్తూ, భార్గవ, ఇది నాకు మన గురువుగారు చెప్పిన కిటుకు కాదు. దీన్ని నేను మరొక వస్తాదు నుంచి నేర్చుకున్నాను అని తనకు ఆ పట్టు తెలిపిన వస్తాదు ఉండి చోటు కూడా చెప్పాడు. సూరవర్మ మాటలు భార్గవుడు నమ్మక నిజం తెలుసుకోవటానికి ఆ వస్తాదు ఉండే పట్టణానికి వెళ్ళాడు. ఆ వస్తాదు భార్గవుడు చెప్పిందంతా విని, ఆ పట్టు నేను సృష్టించినది కాదు. ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రతిష్టానపురంలో ఒక కసాయి వాడికి నాకు పోటీ జరిగింది. వాడు నన్ను ఆ పట్టుతో పడగొట్టాడు. ఆ పట్టుని నేను అభ్యాసం చేసి నీ మిత్రుడికి నేర్పాను అన్నాడు. భార్గవుడు ప్రతిష్టానపురం చేరి వస్తాదు చెప్పిన గుర్తుల ప్రకారం కసాయివాడి దుకాణం తెలుసుకొని అక్కడ మాంసం విక్రయిస్తున్న దీర్ఘనాభుడిని చూసి నిర్ఘాంతపోయాడు. దీర్ఘనాభుడు కూడా భార్గవుడిని చూసి ఆశ్చర్యపడి అతని రాకకు కారణం అడిగాడు. భార్గవుడు జరిగిందంతా చెప్పి తన సందేహం అడిగాడు. దీర్ఘనాభుడు అంతా విని పొట్ట చెక్కలేలా నవ్వుతూ, అది నువ్వు నా మీద ప్రయోగించిన పట్టే కదయ్యా. నేను మీ గురువుగారి వద్ద సవాలు చేసినప్పుడు నువ్వు నన్ను ఆమాంతం ఎత్తి కొట్టావు చూడు, ఆ పట్టు నాకు చాలా నచ్చింది. దాన్ని నేను ఒక మంచి పట్టుగా తయారు చేశాను అన్నాడు. నేను ఆస్థానమల్లుడితో అంతసేపు పోరాడను కానీ నాలాంటి వాడే ఆయన సూరశర్మ ఒక్క క్షణంలో అతన్ని ఎలా ఓడించాడో అది నాకు అర్థం కాలేదు అన్నాడు భార్గవుడు. అందులో విచిత్రం ఏమున్నది? నిజమైన మల్లయోధుడు చేసే పనే అది. మొదట నిన్ను పంపి సూరవర్మ శత్రువు బలాబలాలు, ఓడుపు నైపుణ్యము అంచనా వేసుకున్నాడు. మీ గురువు నేర్పిన పట్లు ఏవి ఆస్థానమల్లుడి మీద పార్వని తెలిసిపోయింది. అందుకే అతను అవతలి వాడికి అవకాశం ఇయ్యక మొదటి దెబ్బతోనే పడగొట్టి మన్ను కరిపించాడు అన్నాడు దీర్ఘనాభుడు. ఎలా చూసినా సూరవర్మ తనకన్నా తెలివిగాడవాలే అనుకుని భార్గవుడు గ్రహించి అతను ఆస్థానమల్లు పదవి సంపాదించినందుకు సంతోషించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.